ఏంద్రా ఐస్ క్రీమ్ బండిని తీసుకొచ్చింది మా బబ్బీ గాడు. ఏది కావాలి? కోనా? నీకు కూడానా? అది ఐస్ క్రీమ్ బండి ఆడ నుంచి తీసుకొచ్చింది ఇవి. ఎంత కిత్తాబాయా? 40 రూపాయలు అంటావా? 40 రూపాయలు పంపి దారా బాబు ఇట్రా. ఇంకా వేరే వద్దారా? ఇక ఇంకున్నాయిరా. ఇక కప్ ఐస్ క్రీమ్ ఉన్నాయి. చిన్న 20 కదేదో ఉత్తవాడ ఉన్నాయి కాత. ఆ 2 తీసుకో సరేనా? ఏ పైసలు ఇవ్వబ్బా. ఎట్లుందిరా ఆ బాబాయ్ ఐస్ క్రీము? బాగుందా? కాదు అబ్బా, ఐస్ క్రీమ్ బండి ఆడ పోతుందా? నువ్వు పిలిపించినావా? అమ్మా ఫాస్ట్గా తినేసి తీసుకుంటా. వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఫ్రెండ్స్? అందరు బాగా. మేమైతే మస్తున్నాం. ఈరోజు మా బబ్బీగా నేనైతే ఐస్ క్రీమ్ తీసుకున్నాం. ఇక సమ్మర్ స్టార్ట్ అయింది కదా, ఇక మస్తు ఎండ కొడుతుంది. డైలీ 2 ఐస్ క్రీమ్ ఉంటాయి. మా అమ్మ అయితే తినాలి, మేము ఇద్దరమే తింటాం. ఐస్ క్రీమ్ బండి ఆ గల్లీలో సౌండ్ పోయి పట్టుకొస్తుంది. చిన్నగా ఉన్నా కానీ మా ఐస్ క్రీమ్ అమ్మ ఐస్ క్రీమ్ అని ఆ గల్లీలకి తోలుకొస్తుండే పోయి. కప్పు తీసుకొని అంత పోసుకుంటుండే. ఫొటోస్ ఉంటాయి, వీడియోస్ ఏమి ఉంటాయి కానీ ఫొటోస్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఐస్ క్రీమ్ అయితే తినేసిన. మా బబ్బీ అని ఇప్పుడైతే హోంవర్క్ రాపియాలి. టీచర్ ఏం హోంవర్క్ పెట్టించినది అనేది ఇప్పుడు చూడాలి. బబ్బీ తీరా బుక్ది. ఇదేంది? ఈవీఎస్. అయ్యో, ఇంగ్లీష్ పెట్టించింది కదా, క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్. చూడండి ఫ్రెండ్స్, మా బబ్బీ అని హోంవర్క్ వచ్చేసి క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్ అయితే రాపియాలి. ఏ చుక్క? నేను రాపిస్తా కదా చుక్కలు ఎందుకు ఇంకా? ఏది కంబాక్ సైడ్ వేసుకున్నావు? ఒక్క జిప్లో వేసుకోపోయిందే నువ్వు. ఇక ఏంది పెన్సిల్ ఇట్లా మంచిగా షార్ప్ చేసుకోవాలి. కొంచెం చేసుకోవాలి. రాయ్. లేజర్, ఈ లేజర్ అంటారా ఏంది అంత ఇట్లా చేసినావు? ఫ్రెండ్స్, మొన్ననే మా బబ్బీ గారికి అయితే లేజర్ తీసుకున్నాం కదా, ఈ లేజర్ అయితే ఈ అవతారం చేసేసింది చూడండి. ఏమైంది అప్పుడే తప్ప? మంచిగా రాయి, నీట్ గా రాయి. బిగ్ స్మాల్, ఫింగర్ గ్యాప్ ఇక దగ్గరికి రాయి. ఫింగర్ వాడి అది ఏం రాస్తున్నామా మీది? సియా ఏంది అది? నీట్ గా రాయి. కొత్త బుక్ కానీ నీట్ గా రాయి. 2 లైన్స్ లోనే రాయి. సి రాయి. నీ ఐస్ క్రీమ్ పైసలు నీకు ఇస్తా కానీ సి వేడు ఎట్లా రాసావు? డి, స్మాల్ డి. ఈ చూడండి ఫ్రెండ్స్, క్లాస్ లో అయితే ఆమె మంచిగా రాసుకొని వస్తుంది. ఇంటికి రాగానే ఇక సతాయిస్తుంటది. లైన్ కింద రాసుడు, లైన్ పైన రాసుడు, ఏదో విధంగా ఇక రబ్ చేస్తూనే ఉంటది, రాస్తూనే ఉంటది. ఏంది? ఈ రాయి. ఇక చెప్పించుకుంటూనే ఉంటది. ఇక ఈడేమొస్తుంది మమ్మీ, ఈడెట్లా రాయాల మమ్మీ అని. అంటే ఎఫ్ ఏంది ఇది? ఎట్లా రాస్తున్నావు? ఎందుకు మమ్మీ అట్లా వరలిస్తావు? నీట్ గా రాయొచ్చు కదా. ఈడ కింద స్మాల్ ఈ రాయి. క్లాస్ వర్క్ లోనేమో మంచిగా రాసుకుని వచ్చినావు క్లాస్ లా, ఇంటికాడ గిట్ట అట్లనే రాయాలి. అది ఎఫ్ నీట్ గా రాయి. ఎఫ్ ఎంతసేపు రాస్తావే? గంటలు గంటలు రాస్తారా? ఏంది ఎంతసేపు రాస్తావు? నాకైతే పిచ్చి లేపుతావు నీ హోంవర్క్ అయిపోయే లోపు. మళ్ళీ నవ్వుతావు రాయి.
అంతగానో సతాయిస్తావు హోంవర్క్ అయిపోలోపు మమ్మీ ఇది కొనిపిస్తావా మమ్మీ హోంవర్క్ అయిపోయిందా నేను పోయి ఆడుకుంటా అంటావు ఫస్ట్ అయితే హోంవర్క్ రాసుకో ఏం రాస్తున్నావు ఇది ఏంటిది జే 7 వరకు రాసింది టీచరు అది అది నేను రాసిన మరి నువ్వే 7 వరకు రాసినావు నీట్గా రాయి రెడ్ లైన్ నుంచి బ్లాక్ లైన్ వరకు టచ్ చేయాలి ఇంకో కిందికి ఎందుకు వస్తున్నావు మమ్మీ నువ్వే రాయు నేను రాయా రెడ్ లైన్ మీద లైన్ కొట్టు నేను చెప్తా ఇట్లా 1 కొట్టు ఇకిటాను స్మాల్ జే రాయి కిందికి కిందికి కే రాయి ఇంకోకే కేక్ ఎందుకు అంత గ్యాప్ ఇస్తున్నావు ఇది టచ్ కావాలి అది కే లాగా ఉందా అసలు ఇది డిజైన్ వేస్తున్నట్టు నువ్వు కేని మొత్తం అట్లా ఇంకోకే స్మాల్ కే ఎల్ ఇక అటు లబ్జయ్ నీకు ఇక్కడ ఈడ ఎట్లుందో నీకు తెలుస్తలేదా నువ్వు రాసిందా నీకే రాయనికి వస్తలేదు ఒకటి ఈడ రాసి ఒకటి ఎన్నో రాస్తున్నావు రాయ్ డబ్లు ఏడ రాస్తున్నావు లైన్స్ ఏడుంటే ఎడిపోతున్నావు మమ్మీ కిందికి రాయి ఇక్కడ టచ్ కావాలి మమ్మీ ఏంది ఈ మొత్తం ఎట్లా ఎట్లా పడితే అట్లా రాస్తారా రైటింగ్ నీట్ గా రావాలంటే ఆ బాక్స్ లో ఎందుకు ఉంటాయి ఆ బాక్స్ లోనే రాయాలి ఎక్స్ రాయి రాయి మన ఫింగర్ ఎందుకడా ఇట్టా అటే వయ్యి కిందికేం రాయి జెడ్ రాయి ఇంకో స్మాల్ జెడ్ రాయవా అబ్బాయి మాకు హోంవర్క్ రాపియాలంటే పెద్ద తలకాయ నొప్పి స్కూల్లో రాస్తుంది ఇంటికి వచ్చినాక రాయది ఇదే ఒర్లిపిస్తుంటది ఓ లైన్ కిందికి ఓ లైన్ మీదికి రాస్తుంది అంటే ఎట్లా మా బబ్బయానికి దెబ్బ దెబ్బ రాయాలి పోయి ఆడుకోవాలని ఉంటది మా బబ్బయానికి సో ఫ్రెండ్స్ ఇది మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అట్లా ఇంతసేపు హోంవర్క్ రాయంటే లేజర్ ఇప్పుడు చూడు మరొక వీడియోతో మీ ముందుకు వస్తామని చెప్తుంది సో ఫ్రెండ్స్ బాయ్